ఏం అవగాహన ఎందుకు చెప్పాలంటే ప్రతివాడికి అవగాహన ఉంటుంది. అవగాహన అంటే అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, అది గాఢంగా ఉంటుంది, వచ్చిపోతుంది అనమాట. అలా కాదు. ఇక్కడ ఏమిటంటే లక్షణావృత్తితో అనుకో, ధర్మం వల్ల అనుకో, గుణాలు అనుకో, ఏదైనా అనుకో, నేను ఉన్నాను శబ్దంతో భావంతో అంత సాగట్లేదుగా. శబ్దంతో అంటే సత్పదార్థంతో, అంత చైతన్యంతో, కదిలికతో ఉంది, కదలకుండాను ఉంది, జడచేతన పదార్థంగా ఉంది, నామరూపాలతో ఉంది, దృశ్యంగా ఉంది, అంతా తానుగానే ఉంది అని పంచభూతాలతో ఉండే శరీరం కానీ, పంచభూతాలతో ఉండే ప్రకృతి భూమి కానీ, నీగి కానీ, నేల కానీ తాను గ్రహించదా, గుర్తించదా, తెలుసుకుంటా అన్నది లేనే లేదు అని నాకే అవగాహన ఉందిగా. అప్పుడు నేనే ఉన్నాను వెలుగుతో, సత్పదార్థంతో, నేనే ఉన్నాను చిత్త పదార్థంతో, చైతన్యంతో, నేనే ఉన్నాను ఆంధ్ర పదార్థంతో. అంటే సచార స్వరూపంగా మౌనంగా పరిపూర్ణంగా ఉన్నాను అని తాను గుర్తించగలిగే నిమిత్తమే అవి చైతన్యమే, ఈ అనుభూతిలో ఉన్న చైతన్యమే చిత్ పదార్థమే. సామాన్య తెలివితోనే, సామాన్య భావంతోనే, సామాన్య జ్ఞానంతోనే, సామాన్య స్మృతితోనే ఉన్నది. విశేషం అంటే వేరే అవుతుంది. ఈ విశేషాలు రకరకాల మానవుడు సృష్టిస్తున్నాడు. ముడి పదార్థం ఉంది, అణువులు ఉన్నాయి, ఆ చెక్క ఉంది, ఆ చెక్కతో రకరకాల ఆకారాలు అన్నీ ప్రకృతి రూపంగా చూడండి. వర్షం వస్తుంది, ఆ తర్వాత తుఫాను వస్తుంది, ఎండాకాలం అప్పుడు ఇది ఆవిరి రూపం తెలిసింది. ఆవిరి నీరే కదా, అది ఘనీభవిస్తుంది, ఐస్ గడ్డ కింద ఉంటుంది. ఇంకా ఘనీభవించి మేఘాలు అవుతాయి. మేఘాలు ఒక టైంలో కురుస్తాయి, కురవు, మళ్ళీ సముద్రంలో సముద్రం సూర్యుడు. ఈ విధంగా కూడా అవిచ్ఛిన్నంగా పరిణామం సాగుతుంది. అలాగే మానవ పరిణామం కూడా సాగుతుంది. మానవ పరిణామం అంటే ఏంటి? సృష్టి స్థితి చేయటం. ఇక సృష్టి స్థితి అంటే ఏంటి? మానవుడు సృష్టి మానవుడే చేశాడా, ప్రత్యేక దేవుడు ఉన్నాడని నమ్మకం ఉన్న వాళ్ళ ప్రకారం చేశాడనే చర్చ వస్తుంది.